చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్లుగా అనేక మంది జనరల్‌గా ఇటువంటి కార్యక్రమాలకి, వేడుకలకి పెద్దవారు మాత్రమే వెళ్తారు. లేదా పిల్లల్ని బలవంతం పెట్టి తీసుకెళ్లాల్సొస్తుంది. కానీ ఇక్కడికి చూస్తే మీరు చూస్తే యంగ్ ఆహ్, ఆహ్, యూత్ గానివ్వండి, అమ్మాయిలు గానివ్వండి, ఈవెన్ బాయ్స్ కానివ్వండి వచ్చి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఫోటోలు తీసుకొని, ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి చక్కటి వాతావరణంలో మంచి అనుభూతులు పొంది స్వయంగా వారు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, ఫేస్‌బుక్ గానివ్వండి. దాని ద్వారానే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైరల్ అయింది మొదటి సంవత్సరమే. ఇది చూసి ఇంత చక్కటి కార్యక్రమం మన రాష్ట్రం, మన సిటీలో జరుగుతుందా అని వేల మంది, లక్షల మంది రావటం జరిగింది. అదే పందా కొనసాగిస్తున్నాం ఈసారి కూడా. ఇక్కడ భోగి మంటలు 14 ఉదయం, భోగి పండ్ల పండుగ 14 సాయంత్రం, 15వ తేదీ హోమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఈ విధంగా సాయంత్రం పూట ప్రతిరోజు వినోద కార్యక్రమాలు.